పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి జన సైనికుడికి జనసేన పార్టీ తగిన గుర్తింపునిస్తుందని నవాబ్పాలెం సొసైటీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన అడప ప్రసాద్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జనసేన పార్టీ అధ్యక్షునిగా గత 6 ఏళ్లుగా సేవలందిస్తున్న అడప ప్రసాద్ను అదే మండలంలోని నవాబ్పాలెం సొసైటీ అధ్యక్షునిగా నియమించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూటమి నాయకుల సమక్షంలో ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు అత్యున్నత పదవిని అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి జీవితకాలం రుణపడి ఉంటానని అడప ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులుగా నూతన బాధ్యతలు చేపట్టిన అడప ప్రసాద్తో మా ప్రతినిధి శివప్రసాద్ స్పెషల్ ఇంటర్వ్యూ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం నవాబ్పాలెం గ్రామంలో ఉన్నాం. అయితే నవాబ్పాలెం సొసైటీ పిఎస్సిఎస్ సంబంధించి త్రిసభ్య కమిటీ చైర్మన్గా అంటే అధ్యక్షుడిగా, ఇక్కడైతే జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షుడిగా ఇప్పటి వరకు దాదాపుగా 6.5 ఏళ్లుగా పనిచేస్తున్న అడప ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే జనసేన పార్టీకి నిస్వార్థంగా సేవలు అందిస్తూ దాదాపుగా 6.5 సంవత్సరాల పాటు జనసేన పార్టీ 2019లో పరాజయం పొందినా సరే తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో జనసేన పార్టీని బ్రతికించడానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగానే ఈ పదవి అందినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అడప ప్రసాద్ గారిని అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. మీకు నవాబ్పాలెం సొసైటీ పదవిగా అదనపు బాధ్యత అనొచ్చు, 2వ పదవి కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అవ్వచ్చు. కూటమి ప్రభుత్వంలో మీకు ఒక పదవి లభించింది, అవును. సొసైటీ చైర్మన్ గా, త్రిసభ్య కమిటీ చైర్మన్ గా. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా సంతోషం ఇది. ఎందుకంటే మా నాయకుడు నిజంగా ప్రజల మనిషి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి నిజంగా మేము ఒక చిన్నోళ్ళం, సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తులం మేమందరం కూడా. మమ్మల్ని అందరినీ ఆయన పార్టీలో 2019లో వచ్చినప్పటి నుంచి ఏ విధంగా ఉన్నారో ఈ రోజు కూడా అదే విధంగా మమ్మల్ని అందరినీ ఆయన బెడ్రూమ్లో కూడా కూర్చోబెట్టుకుని మమ్మల్ని అంతే ఆప్యాయతగా సొంత అన్నదమ్ముల్లా మమ్మల్ని నిజంగా ఇది పూర్వజన్మ సుకృతం అనుకోవాలి మేము. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తిగా ఇవాళ జనసేన పార్టీలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. అయినా కూడా మమ్మల్ని ఒక తమ్ముడిగా ఎప్పుడు మా భుజం తట్టి మమ్మల్ని నడిపించే నైజం, అదేవిధంగా మమ్మల్ని చూసే విధానం, ఎప్పుడు ఎలక్షన్కి ముందు కానీ ఏ విధంగా అయితే ఉన్నారో ఆయన ఇవాళ ఎలక్షన్ అయిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, మరి వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా నిజంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలవడమే ఆనందంగా ఉండే చాలా మంది నిజంగా ఈ రాష్ట్రంలో చాలా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలవడమే ఒక మహద్భాగ్యంగా భావించేవాళ్ళు. మేము రోజు ఆయనతో ట్రావెల్ చేయడం అంటే ఇది మాకు చాలా పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. నిజంగా ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయినప్పటికీ కూడా మా గౌరవ శాసనసభ్యులు వారు నిజంగా పోరాడిది మా మండల అధ్యక్షుడికి నేను ఇవ్వాలి, ఖచ్చితంగాను నేను కష్టపడిన ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఆయన పోరాడి వాళ్ళ నాకు ఈ సొసైటీని నన్ను సెలెక్ట్ చేయడం నిజంగా ముందుగా ఆయనకి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే సాధారణంగా మీరు 2019 ఎన్నికలకు ముందే అంటే జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి జనసేన పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో కావచ్చు, ఈ పల్లెల్లో ఈ జెండా స్తూపాలు కానీ ఇవి ఏర్పాటు చేయడం చూసాం మేము. అంతకుముందు శ్రీను గారు పార్టీలో జాయిన్ అవ్వక ముందే మీరు పార్టీలో ఉన్నారు. అయితే శ్రీను గారితో ట్రావెల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత 2019 ఓటమి తర్వాత చాలా మంది జనసేన పార్టీకి దూరంగానే ఉన్నారు. మీకు ఏ నమ్మకంతో మీరు జనసేన పార్టీలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెనకాల ట్రావెల్ అయ్యారు? అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా పార్టీలో ఉంటే. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నుంచి ఇబ్బందులు ఉండొచ్చు, మీ వ్యాపార పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇప్పుడు మేము ఒకటే నమ్మకం, మేము రాజకీయాల గురించి ఒక పార్టీలో జాయిన్ అవ్వలేదు. మేము ఒక మెగా అభిమానిగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాలకు వచ్చిన వ్యక్తులు. మేము రాజకీయంగా ఏదో సాధించాలి, ఒక గొప్ప నాయకుడు అవ్వాలనో లేకపోతే గొప్ప పదవులు సాధించాలని వచ్చిన వ్యక్తులం కాదు. మేము చిన్న సామాన్య కుటుంబం నుంచి ఉన్నవాళ్ళం కాబట్టి మేము కూడా ఒక పార్టీకి ఏదో అభిమానంగా కష్టపడాలని తప్ప మేము ఎక్కడికో ఊహల్లో ఎక్కడికో ఏదో అయిపోవాలని వచ్చిన వ్యక్తులం కాదు. అదేవిధంగా మేము బతుకున్నంతకాలం జనసేన పార్టీలో ఖచ్చితంగా మా ఊపిరినంత వరకు జనసేన పార్టీకి కష్టపడతాం. అదేవిధంగా మా బొలిశెట్టి శ్రీనివాస్ గారి అడుగుజాడలోనే మేము నడుస్తామని, మరి వేరే ఆలోచన అయితే మేము ఎప్పుడు మాకు పదవులు రాకపోని, పదవులు వచ్చినా అదే విధంగా ఉంటాం, పదవులు రాకపోయినా అదే విధంగా ఉంటాం.
పార్టీ అయితే కట్టుబడి మేము పనిచేస్తామని సాధారణంగా తెలియజేస్తాం. సాధారణంగా తాడేపల్లిగూడెం రూరల్ మండలం అంటే ఎప్పటి నుంచో టీడీపీకి కంచుకోట అని చెప్పొచ్చు. తర్వాత వైసీపీ మొన్న నెగ్గిన టైంలో కొంత మెజార్టీ వచ్చి ఉండొచ్చు. మీ మీరుండగా ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి మ్యాండేట్ దాదాపుగా ఎంత వచ్చింది మండలంలో మెజారిటీ? దాదాపు 25,000 పైన తాడేపల్లిగూడెం రూరల్ మండలం అవును, 25,000 నుంచి 30,000 మెజారిటీ. 30,000 మంది. అయితే తాడేపల్లిగూడెం రూరల్ మండలం అంతా చక్కబెట్టిన మీరు పుట్టిన నవాపాలెం, అదే మీరు ఉంటున్న నవాపాలెంలో కొంచెం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. కూటమి పార్టీల నుంచి, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ నుంచి అనే వాదనను మీరు ఏకీపిస్తారా? లేదు, అలాంటిది ఏం లేదు. అందరూ కూడా అన్నదమ్ముల భావంతో ఒక పార్టీ కూటమి ఐక్యత ప్రకారంగానే పనిచేసాం. మొన్న ఎలక్షన్ కూడా, ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అందరం కలిసే పనిచేసాం. మంచి మెజార్టీ కూడా వచ్చింది. ఈ గ్రామంలో ఖచ్చితంగా జనసేనకి మెరుగైన అవకాశాలు ఉండే గ్రామం ఇది. ఎందుకంటే జనసేన అంటే కొన్ని గ్రామాలు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. 2019లో వైసీపీ గాల అంత వీచిన టైంలో కూడా అవును, జనసేనకి మెజార్టీ వచ్చిన గ్రామం ఇది. నవాపాలెం కానీ, కత్తూరు కానీ, దండగర కానీ, అదేవిధంగా మన మండలంలో కొన్ని గ్రామాలు ఎల్లగ్రహారం కానీ, కొన్ని గ్రామాలు సాలిడ్ గ్రామాలు ఉన్నాయి. పెంటపాడు మండలం రావుపాడు కానీ, దర్శపరు కానీ, వల్లూరుపల్లి, ఇలా కొన్ని గ్రామాలు మాత్రం జనసేనకి అడ్డా. అది నాయకుడు గొప్పతనం ఏం కాదు, అది ఆ పార్టీకి ఉన్న బలం. అది ఈ గ్రామాలు ఏ గ్రామాల్లో అయినా సరే ఆ పార్టీకి ఉన్న బలం అని చెప్పాలి. గతంలో ప్రజారాజ్యం టైంలో ఇదే కొనసాగినట్టుగా కూడా తెలుస్తుంది. అది ఇంచుమించుగా ప్రజారాజ్యంలో కూడా ఇదే గ్రామాలు కొంచెం గట్టిగా పట్టు ఉన్నట్టుగా. అవును, ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇవన్నీ కూడా కమ్యూనల్ గా కొంత అత్యధిక కమ్యూనిటీ ఉన్న కాపు కమ్యూనిటీ అత్యధికంగా ఉన్న గ్రామాల్లో ఖచ్చితంగానే ఈ పార్టీలకి మరి అదనపు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం చూసుకుంటే ఈ గ్రామాలన్నింటిలో కూడా జనసేనకు ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కూటమి ఎక్కడ మేము దెబ్బతినే విధంగా ఎప్పుడు కూడా దెబ్బలాడుకోవడం కానీ, ఇవాళకి కూడా అంతా సోదరభావంతో చక్కగా ఇచ్చిన పదవికి కూటమి నాయకులు ఇంచుమించుగా ఏకీభవించారా? కొంచెం లేట్ అవడానికి కారణం వాళ్ళే అన్నట్టుగా వినిపిస్తున్న వాదనలో నిజమంతా. మాక్సిమం పదవి అనేటప్పటికి అందరూ ఆశిస్తూ ఉంటారు. దాన్ని బట్టి కొంచెం చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా అయినా సర్దుకుని వెళ్తాం తప్ప ఎక్కడ కూడా మేము వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటిని మనసులో పెట్టుకుని ఎక్కడ కూటమి ఐక్యతను దెబ్బతినే విధంగా మాత్రం పనిచేయమని మాత్రం స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు చెప్పినా మేము. అంటే ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఏంటంటే, పైన ఏదైతే అగ్రనాయకత్వం ఉందో, బీజేపీ అగ్రనాయకత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ రెండు లోకల్ పార్టీలు కాబట్టి, బీజేపీ అగ్రనాయకత్వం జాతీయ పార్టీ కాబట్టి, ఇక్కడ ఉన్న పురంధేశ్వరి కావచ్చు, వాళ్ళ ముగ్గురు ఒక అండర్స్టాండింగ్తో వెళ్తుంటే కింద స్థాయిలో ఆ అండర్స్టాండింగ్ మిస్ అవుతుంది అనే విషయంలో ఎంతవరకు ఈ విమర్శను మీరు స్వీకరిస్తారు, లేదంటే కాదంటారా? బేసిక్గా ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, అన్నదమ్ములు, ఆ కుటుంబం అంతా ఐక్యతగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే రక్త సంబంధం ఉన్న ఒక కుటుంబమే ఐక్యతగా ఉండలేని పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విభిన్న ఆలోచనలు ఉంటాయి. ఈ పార్టీలో ఎవరు ఆధిపత్యం వాళ్ళు చూపించుకోవాలనే నాయకత్వ ఇది ఉంటుంది. ఇన్ని పరిస్థితుల్లో ఈ చిన్న చిన్న విభేదాలు ఉండటం కరెక్టే. అది లోవర్ క్యాడర్లో జనసేన పార్టీ అనేటప్పటికీ నాయకులు ఎక్కువ. బేసిక్గా అందరూ కలిపి, ఎందుకంటే చిన్న స్థాయి వ్యక్తులు అందరూ కూడా మధ్యతరగతి చిన్న స్థాయి వ్యక్తులు ఎక్కువగా జనసేన పార్టీలో ఉండటం జరుగుతుంది. అలాంటి సమూహం కలిసి ఒక కార్యక్రమాలు చేయడం, అందరూ యూనిటీగా ఉంటూ కార్యక్రమాలు చేయడం అనేది మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసాం. కానీ ఇప్పుడు అధికారంలో వచ్చేటప్పటికీ ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు, వ్యక్తులు ఏ ఊరు కావారు కొంచెం డామినేషన్ ఉండడం. ఇప్పుడు తెలుగుదేశం అనేటప్పటికీ ఖచ్చితంగా సీనియర్స్, కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు, కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా జనసేన అనేటప్పటికీ కొంచెం అనుభవం తక్కువ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇవన్నీ ఉండడానికి ఇప్పుడు అధికారంలో మనం ఉన్నాం. ఇక్కడ మనం కూడా ఏదో చేయాలని తపంతో ఉండే వ్యక్తులే జన సైనికులు. ఎందుకంటే కరోనా టైంలో చూసాం మనం ఎన్నో సేవా కార్యక్రమాలు నిస్వార్థంగా ఒక్కొక్క 5,000 2,000 వేసుకుని ప్రతి గ్రామంలో కూడా మరి నిజంగా ఎన్నో కార్యక్రమాలు కరోనా టైంలో భయపడకుండా సేవ చేసిన మరి వైన మీకు అందరికీ తెలుసు, మీడియా పరంగా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కరోనా టైంలో కూడా ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఈదుల్లోకి వచ్చి ఎన్నో కోట్లాది రూపాయలు, ఆ రోజున విపత్కర పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంటే
మరి మన నియోజకవర్గంలో మరి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అప్పుడున్న మినిస్టర్ కానీ బయటకు వచ్చి ఎవరిని పరామర్శించకుండా కూడా ఉన్న పరిస్థితుల్లో కూడా ఈయన ఒక ప్రతిపక్షంలో ఉండి కూడా కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా సేవ చేసిన ఫలితమే మొన్న ఎలక్షన్లో 63,000 ఓట్ల మెజార్టీతో నెగ్గడం కారణం. అంటే ఆ సర్వీస్ అలా ఉపయోగపడింది అంటారు. ఖచ్చితంగా సర్వీసు, తర్వాత ఈ కూటమి ఒక విజయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా పనిచేశారంటారా కూటమి నాయకులు? మాక్సిమం 1 or 2% ఎక్కడైనా చిన్న చిన్న విభేదాలు ఉండి చేయడం ఒకవేళ చేయలేకపోవడం ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఒక 95% ఎఫర్ట్ పెట్టి పనిచేయడం వల్ల ఈ ఫలితాలు. అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగానే లాస్ట్ టైం 161 సీట్లు సాధించడం అంటే మరి మాటలు కాదు అది. మరి ఈ కూటమి అంత బలంగా పనిచేయడం వల్లే ఆ రిజల్ట్ అంతే తప్ప మనం ఏదో 1 or 2% ఏదో అలిగేరు అది చేయలేదు అనేది మాత్రం వాస్తవం కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే 60-30-10 అంటే 60% తెలుగుదేశం పార్టీ, 30% జనసేన, 10% బీజేపీ, ఇది ఒక ఈక్వేషన్స్ తోటి, ఇది ఇప్పుడు కాదు కూటమి ఏర్పడిన తర్వాత జరిగిన ఈక్వేషన్ ఇది. ఆ ఈక్వేషన్ తో ముందుకు వెళ్తారా, లేదంటే ఇక్కడ జనసేన పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ఇక్కడ జనసేనకి ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశం ఉందంటారు? బేసిక్గా అధికార పార్టీగా కొంత మెరుగైన పర్సంటేజ్ తీసుకోవడం అనేది సహజం అది. కానీ ఎక్కడైతే 21 స్థానాలు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ ఆ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేల మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే 60-30-10 అన్నారో మీరు, అదేవిధంగా 60-30-10 ఏదైతే అధికారంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆ పర్సెంటేజ్ తీసుకుంటే మంచిదని మా భావన. అంటే ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు 60 కావాలంటారు. 60 కావాలంటున్నాం, కానీ అది కూడా మేము మా ఎమ్మెల్యే గారు అయితే కూటమికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ అనేది వేరియేషన్ ఏమీ లేదు ఆయనకి. ఒకటే, నేను కూటమి ఎమ్మెల్యేని, జనసేన ఎమ్మెల్యేని ఎక్కడా చెప్పరు. ఏ మీటింగ్లో కూడా మీరు స్పష్టంగా వినండి. ఎక్కడైనా సరే నేను కూటమికి పనిచేస్తాను, ఏ ఊరు నుంచి అయినా వస్తే మీరు ముగ్గురు కలిసి రండి, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కలిసి రండి, మీ ఊరిని డెవలప్ చేసుకోండి అని చెప్తారు తప్ప మీరు జనసేన ఒక్కళ్ళు రండి కూర్చోబెట్టుకుంటాను, తెలుగుదేశం ఒక్కళ్ళు రండి కూర్చోబెట్టుకోవడం ఆయనకి ఏదైతే నోట్లోంచి ఏ మాట వస్తుందో మనసులో కూడా అదే ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛమైన మనసు అయినా ఒకటి, చాలా మంది రాజకీయాలంటే ఏంటంటే మనసులో ఒక మాట, బయటకు ఒక మాట మాట్లాడుతుంటారు. కానీ మన గౌరవ శాసనసభ్యుల వారికి ఆ నైజం లేదు. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత ఫాలోయింగ్ ఆయనకు ఉందంటే ఒకటే కారణం, స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదైనా మాట, ఏ మాట అయితే మాట్లాడతాడో ఆ మాట కట్టుబడి ఉంటాడు ఆయన. ఏ మాట అయితే చెప్తారో ఆ పని చేసే తీరుతారు ఆయన. ఎంత కష్టమైనా సరే ఆయన సొంత, మరి మీరు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఎన్నో ఆస్తులు అమ్మేసుకున్న పరిస్థితి ఆయన. ఒక ఎమ్మెల్యేగా ఉండి సంపాదించుకోవడం మానేసి ఇప్పటికీ కూడా ఎక్కడికైనా వెళ్తే ఒక 10,000, 50,000, లక్ష. మొన్న ఇక్కడ రీసెంట్గా పెద్దాడిపల్లి ఒక జన సైనికుడు, పార్టీ నాయకుడు కూడా కాదు, ఒక జన సైనికుడు మాత్రమే, నిజంగా చలించిపోయారు ఆయన. ఎంత ఇద్దాం ఇప్పుడు 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళి ఇవ్వడం అంటే ఒక నాయకుడు ఇంటికి వెళ్ళి కనీసం ఫ్రూట్స్ కూడా పట్టుకెళ్ళి పలకరించలేని పరిస్థితిలో నాయకులు ఉంటారు. వెళ్ళి కూర్చుని కొంచెం సేపు వాదాచి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఈయన నైజం అది కాదు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి మనం ఏదో చేయాలి, మన పార్టీ వాళ్ళు కష్టపడ్డారు అని తాపత్రయంతో ఉంటారు తప్ప ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తిని నిజంగా అలాంటి వ్యక్తి దగ్గర మేము పనిచేయడం వల్ల మాకు కూడా సర్వీస్ మోడ్లోకి మేము వెళ్ళడానికి కారణం కూడా అదే. అలాంటి వ్యక్తి నిజంగా మనకి ఎమ్మెల్యేగా ఉంటే మన అదృష్టం అని చెప్పాలి. సాధారణంగా ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు తాడేపల్లిగూడెం పరిస్థితి అంటే మిగిలిన 175 నియోజకవర్గాల పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి వేరు అని చెప్పాలి రాజకీయ పరంగా. ఎందుకంటే వైసీపీ పార్టీని చూస్తే కొన్ని చోట్ల ఇన్ఛార్జ్లే లేని పరిస్థితి వైసీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ కోసం పోరాడే 4 వర్గాలు, ఇప్పుడు ఇంతవరకు 2, ఇప్పుడు 3, ఇప్పుడు 4 వర్గాలు. వాళ్ళలో వాళ్ళు పోరాటం చేసుకోవడమే తప్ప ప్రజా సమస్యలపైన పెద్దగా పోరాటం చేసిన సందర్భాలు లేవు. ఈ 1-2 రోజులుగా ఏదో ఇన్ఛార్జ్ నియామకం జరిగిన తర్వాత కొత్తగా వచ్చిన నాయకులు కొంత కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్యలోనే జరుగుతున్న కొన్ని విభేదాలు కావచ్చు, కొంచెం ఏంటంటే డైరెక్ట్ అవ్వకపోయినా
వెనుక నుంచి కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా అనేది జన సైనికులు పబ్లిక్ గా చేస్తున్న విమర్శ. దానితో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కండువా కప్పుకోకపోయినా, ఎందుకంటే ఆ సిద్ధాంతం కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీలోంచి జనసేన నుంచి టీడీపీ లేదా టీడీపీ నుంచి జనసేనకి వెళ్ళే ఆస్కారం లేదు కాబట్టి అదే పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కొంతమంది ఉంటున్నారు అనే దానికి మీ సమాధానం ఏంటి? బేసిక్గా ఒక నియోజకవర్గానికి రూలర్ ఎవరైనా సరే ఎమ్మెల్యే ప్రామాణికం. అక్కడున్న పరిపాలన అంతా కూడా స్థానిక శాసనసభ్యుడి మీద జరుగుతుంది. ఏ పని అయినా సరే ఆయనతోటే చేయించుకోవాలి. ఒక పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా ఏ పని అయినా సరే గౌరవ శాసనసభ్యుల వారి మీద చేతుల మీదనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీలని సమానంగా చూస్తాను. ఇందాక కూడా చెప్పాను నేను, అన్ని పార్టీలు సమానం. ఆయనకి ఎక్కడ విభేదాలు లేవు. ఏదో చిన్న చిన్న పొరపాట్లు విభేదాలు ఉంటాయి, అవన్నీ సర్దుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ బేసిక్గా ఇప్పుడు మీరు అన్నారు కొత్త ఇన్ఛార్జ్ వచ్చాడు వైసీపీకి అనేసి. కొత్త ఇన్ఛార్జ్ వచ్చేటప్పుడు కొంచెం ఉత్సాహం ఉండడం కరెక్టే. ఒక కొన్నాళ్ళు దాన్ని అగ్రెసివ్గా తీసుకుని కొన్ని ఏదో కార్యక్రమాలు చేయడం కరెక్టే. కానీ ఎస్పెషల్లీ మన నియోజకవర్గంలో కూటమి చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా చాలా బలంగా ఉంది. ఎక్కడ ఎవరో ఎంత ఇదయ్యేది పరిస్థితి ఏం లేదు. అదేవిధంగా ఈ మూడు పార్టీలని కలిపి ఉంచడానికి నిజంగా గ్రౌండ్ స్థాయిలో మీరు ఏదో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎన్ని సమసిపోయేలాగా కార్యక్రమాలు రూపొందించడంలో వాళ్ళ ఎమ్మెల్యే గారి కృషి మనం చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఎవరన్నా చిన్న చిన్న విభేదాలు పెట్టుకుని ఇది పడతా ఉంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఇన్ని బాధ్యతలు ఇన్ని పనుల్లో ఉన్నా కూడా చిన్న కార్యకర్తను కూడా కాకేసి ఎవరే మీరు ఇది పడకండ్రా, తెలుగుదేశం మీరు కలిసి ఉండండిరా, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సమానంగా చేసుకుందాం మనం, మీరు ఏం ఇబ్బంది పడుతుందని అందరినీ పిలిచి మరి కాకేసి మరి సర్దుబాటు చేసి ఈ నియోజకవర్గంలో ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు మీరు అన్నాయి కొన్ని ఉండొచ్చు. అవి బేసిక్గా జరుగుతూ ఉంటాయి, ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. ఈ నియోజకవర్గం కాదు, అన్ని నియోజకవర్గాల్లోనూ కొంత అసంతృప్తివాదులు ఉంటారు, కొంతమంది ఏదో అలకపోని వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీలు ఉంటారు. ఉన్నప్పటికీ కూడా మైనర్గా ఈ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పాలి మనం. అందరినీ సర్దుబాటు చేసుకుని ఇక్కడ ఏ భేదాభిప్రాయాలు లేవు, చిన్న చిన్న సమస్యలు ఉంటే త్వరలోనే తొలగిపోతాయని, స్థానిక సంస్థల నాటికి అందరం కలిసి పనిచేస్తామని, కూటమి మంచి ఇదిగా ఉంటుందని నేను మాత్రం నమ్ముతున్నాను. అంటే సాధారణంగా ఇప్పుడు వైసీపీ నుంచి ఈ మధ్య జాయినింగ్స్ జనసేన పార్టీకి ఎక్కువైనాయి. అంటే వైసీపీ నుంచి వచ్చే లీడర్స్ తాడేపల్లిగూడెం రూరల్ మండలం కావచ్చు, పెంటపాడు మండలం కావచ్చు, టౌన్ కావచ్చు, జాయినింగ్స్ అయితే విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల్లో ఇబ్బంది కదా, అప్పటి నుంచో పనిచేసిన నాయకులు ఇప్పుడు ఒక ఏదైనా ఆశించి పార్టీలో జాయిన్ అయితే ఒక కౌన్సిలర్ గాను, లేదంటే ఒక సర్పంచ్ గాను, లేదా ఒక ఎంపీటీసీ గాను అవకాశాన్ని ఆశించి, ఎందుకంటే అధికారంలో ఉన్నాం ఈజీగా నెగ్గేయచ్చు అనే అవకాశంతో వస్తే పాత ఎప్పటి నుంచో ఉన్న నాయకులుగా అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మండలాధ్యక్షుడిగా ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకుని కొంత పనిచేసి ఉంటారు. ఇప్పుడు ఆయన కంటే బెటర్ ఆర్థికంగా బలంగా ఉన్న వైసీపీ నుంచి వచ్చిన నాయకుడు వస్తే అతనికి సీట్ ఇస్తే ఇతను ఇబ్బంది పడతాడు కదా, అది అన్న చర్చకు వచ్చిందా ఈ మధ్యన? బేసిక్గా ఈ మధ్యకాలంలో ఈ జాయినింగ్స్ లో కూడా మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరు ఏదో ఆశించి రావద్దు, మీకు టికెట్ ఇస్తామను, మీరు లేకపోతే సర్పంచ్కి టికెట్ ఇస్తామని, ఎంపీటీసీ టికెట్ ఇస్తామని, మీకు పార్టీ విధి విధానాలు నచ్చి బొలిశెట్టి శ్రీనివాస్ గారు గౌరవ శాసనసభ్యులు వారి సర్వీస్ నచ్చితేనే రండి. మేము క్లియర్గా వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అంతే పాజిటివ్గా, మేము పదవుల కోసం ఆశించి రావట్లేదు పార్టీలోకి. ఎమ్మెల్యేగా ఈయన సూపర్ సక్సెస్ అవుతున్నారు. గతంలో ఏ ఎమ్మెల్యే ఇంత పని చేయలేదు. ఆయన యొక్క విధి విధానాలు, ఆయన యొక్క సర్వీసు, అదేవిధంగా మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి పనితీరు. ఎందుకంటే ఇవాళ ఆయన నిజంగా ముఖ్యమంత్రి కూడా ఎంత పని చేయలేడేమో. నిరంతరం ఎంత మానిటరింగ్ చేస్తారంటే ఆయన యొక్క శాఖల మీదే కాకుండా ఇతర శాఖల మీద కూడా మానిటరింగ్ చేసి ఆయన నిజంగా అంత సర్వీస్ చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఒక సినీ హీరోగా ఆయన ఒక లగ్జరీ లైఫ్, ఆ లగ్జరీ లైఫ్లో ఉన్న మనిషి కూడా ఇలాగ నిరంతరం మరి ప్రజల కోసమే ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తీర్చడం అంటే ఆషామాషి విషయం కాదు. దానికి ఇవాళ రాష్ట్రంలో చాలా మంది అంటే బేసిక్గా కొన్ని ఇబ్బందులు నుండి రాలేకపోతారేమో, కానీ నాయకులు కార్యకర్తలు, ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా ఆయన వైపు చూసే విధంగా ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చాలా మంది ఆయన యొక్క మరి సర్వీస్కి నచ్చి చాలా మంది వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతున్నారు. తప్ప నేనైతే అనుకోవడం ఏంటంటే వాళ్ళు ఏదో రేపొద్దున్న టికెట్లు ఆశించో లేకపోతే స్వార్థం ఆశించో జాయిన్ అవుతున్న వాళ్ళు పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా ఎంతో కొంత స్వార్థాలు ఉంటాయి,
పార్టీ మారుతున్నప్పుడు ఆ పార్టీలో కొంచెం సేఫ్ కాదా వెళ్దాం అన్న భావనలు ఉంటాయి, కానీ ఉన్నప్పటికీ కూడా తక్కువ పర్సంటేజ్ అలాంటి వాళ్ళు. ఎక్కువ పర్సంటేజ్ ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. నేనైతే అది విశ్వసిస్తున్నాను. అంటే ఫైనల్ గా మిమ్మల్ని అడుగుతున్నాను, అయితే దాదాపుగా 5 ఏళ్ళు 6 ఏళ్ళ కష్టం ప్రతిపక్షంలో మీది కావచ్చు, మీ నాయకుడిది కావచ్చు, పైన ఉన్న పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు. అధికారం వచ్చి 18 నెలలు కావస్తుంది. ఈ 18 నెలల్లో అడపా ప్రసాద్ ఏం సంపాదించాడంటే ఏం చెప్తారు? బేసిక్గా మేమైతే ఒక మంచి సర్వీస్ చేయాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రకారం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. మేము ఏదో సంపాదించేద్దాం, ఏదో కూడగట్టుకుందాం అని ఆ రాజకీయాల్లోకి మేము అడుగుపెట్టిన వాళ్ళం కాదు. మేము రాజకీయాల్లోకి అడుగుపెట్టామంటే రాజకీయ నాయకులుగా కూడా కాదు. మేము ఒక సర్వర్స్, అంటే జన సైనికులు. మేము నిజంగా మేము నాయకులు కూడా కాదు, మేము జన సైనికులం. ప్రజలకు ఎక్కడైనా ఏదైనా సర్వీస్ నీడ్ ఉందంటే వెళ్ళి పని చేయడమే మా లక్ష్యం, అంతే తప్ప మేమేదో సంపాదించేసుకోవాలనో లేకపోతే ఏదో నాయకులుగా పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగిపోవాలనో వచ్చిన వాళ్ళం కాదు. మేము అంత ఆలోచన కూడా లేదు మాకు ఇప్పుడు. ఇంతకి మేము ఉన్న స్థాయిలోనే కొంచెం బెటర్ దాని ఇంకో అడుగు ముందుకు వేయాలి అనే ఆలోచన తప్ప ఏదో ఒక్కసారిగా ఎగిరి ఎక్కడో కూర్చోవాలన్న ఆలోచన అయితే మాకు లేదు. మేము అలాంటి తప్పుడు మార్గాల్లో కూడా వెళ్ళాం. ఇప్పుడు ఇది మీకు ఈ మీడియా ముఖంగా కూడా చెప్తున్నాం. మా కొద్దిగా చిన్న చిన్న వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం చేసుకుంటూ మా పిల్లల్ని చదివించుకుంటూ సాధారణంగా మేము ఉంటాం తప్ప ఎవరితో ఏలెత్తి చూపించుకునే విధంగా అయితే మాత్రం మేము ప్రవర్తించమని నేను మీ మీడియా ముఖంగా చెప్తున్నాను. అంటే ఫైనల్ గా బయట వస్తున్న విమర్శలు సాధారణంగా ఒక పదవి వచ్చిన, పదవిలో ఉన్న, అధికారంలో ఉన్న విమర్శలు అనేది సాధారణంగా బయట కనిపించే వ్యక్తిత్వం వేరు, జనాల్లో ఉండే వ్యక్తిత్వం. అది మీ ముందు మాట్లాడకపోవచ్చు, మీడియాతో చెప్పొచ్చు. ఏదైనా మీ వ్యాపారానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నారనో, లేదంటే మీరు దీంట్లో ఈ అధికారంలోకి వచ్చాక ఇంత సంపాదించారని విమర్శలు వస్తుంటాయి. అది మీ దాకా చేరనీయా ఇప్పటి వరకు? అడపా ప్రసాద్ సంపాదించుకుంటున్నాడు, లేదా మైనింగ్ లో సంపాదించుకుంటున్నాడు, మైనింగ్ అంతా తనే శాసిస్తున్నాడు మండలంలో, అంటే అలాంటి విమర్శలు ఏమైనా మీ దగ్గర వచ్చినాయా? నేను 2020 వరకు నాకు కూడా క్వారీ వ్యాపారం ఉండేది. బేసిక్గా నేను మండలాధ్యక్షుడు ఇచ్చిన తర్వాత నేను కూడా 2 జేసీబీలు, అప్పుడు ఆ రోజున 2 జేసీబీలు నన్ను తవ్వుకునేవరని నన్ను ఎవరో వాళ్ళు అబ్జెక్షన్ పెట్టలేదు, కానీ నేనే వాళ్ళకి కంగారు పడి మనల్ని ఇబ్బంది పెడతారేమో అని నేను 2 జేసీబీలు అమ్మేయడం జరిగింది. నాకు అప్పటికి 8 లారీలు ఉంటే 4 లారీలు ఉంచుకుని 4 లారీలు అమ్మేయడం జరిగింది. అప్పటి నుంచి అలాగే ట్రావెల్ చేస్తాం. మన వ్యాపారానికి ఎప్పుడు ఎవరిని నన్ను అయితే ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే లేదు. వైసీపీని ఇబ్బంది పెడుతున్నారా? లేదు, నథింగ్. అసలు ఎవరో మాకు అలాంటి ఆలోచన లేదు. మా ఎమ్మెల్యేకే లేదంటే మాకెందుకు వస్తుంది? అంటే ఇప్పుడు ఆరుగుళ్ళకి సంబంధించి, కొత్తూరుకు సంబంధించి మీకున్న పరిచయాల్లో కొంతమంది, అదే చెప్తున్నాను, మీకు కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే 2020లో నా మిషన్ నేను క్వారింగ్ చేయడం ఆపేశాను. ఇవాళకి కూడా స్టిల్, ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఇవాళకి కూడా నేను కోరీలో నేను ఒక కోరీ కొనుక్కుని మిషన్ పెట్టుకోవడం, నేను ఏదో వ్యాపారం చేయడం, అందరూ తిడతాను నన్ను. ఎందుకంటే నువ్వు ఈ వ్యాపారంలో ఉన్నావు, క్వారీ కొనుక్కోవచ్చు కదా, ఒక మిషన్ పెట్టుకోవచ్చు కదా అని. ఎందుకనో నేను అలా డిలే చేసుకుంటా నేను ఆ క్వారీ వ్యాపారంలో కూడా వెళ్ళలేదు. నేను ఎవరైనా మొన్న గతంలో చిన్న ఇబ్బందుల వల్ల క్వారింగ్ ఆగిపోయినప్పటికీ అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది పడతారో, ఈ 3 గ్రామాల్లో కూడా మొత్తం ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మీద దగ్గరగా 300 మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ ఎంప్లాయ్మెంట్స్ అంతా ఇబ్బంది పడతారు, ఓనర్లు అందరూ ఇబ్బంది పడతారని ఎప్పుడైనా నేను ఎమ్మెల్యే గారితో చెప్పడం తప్ప, మనం శాసించే అంత వ్యక్తులం కాదు, మనం శాసించవలసిన అవసరం కూడా లేదని క్లియర్గా చెప్తున్నాను నేను. ఓకే, ఫైనల్గా అంటే మీ నాయకుడి దృష్టిలో, మీ నాయకుడి అడుగుజాడలో నడిచి మీరు కూడా ఆస్తులు అమ్మి సర్వీస్ చేద్దామని అనుకుంటున్నారా? అంటే సంపాదించుకోకుండా వెళ్ళటం అంటే నాకు అన్ని పెద్ద విపరీతమైన ఆస్తులు ఏం లేవు. మన సామాన్య కుటుంబం ఉన్న దాంట్లోనే అలా స్ట్రగుల్ అవుతానే చిన్న వ్యాపారం చేసుకుంటూ మనం అలా నడవడిక ఉంది తప్ప మనకు ఆస్తులు అమ్మడానికి విపరీతమైన ఆస్తులు కూడా లేవు. మనం అలా సామాన్య కుటుంబం అంతే. అంత ఆలోచన అయితే ఏం లేదు. నాకు ఉన్నంతలోనే నేను ఎక్కడ ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా చిన్నగానే మనకి మనం ఎంతవరకు సర్వీస్ చేయగలం అనేది చూసుకుంటాను తప్ప నేనేదో మీడియాలో కూడా ఎక్కువ ప్రచారం రావాలని కానీ నేను ఫోటోలు కూడా ఎక్కడ పెట్టుకోను. నేను ఏదైనా ఏ గ్రామం మీటింగ్ పెట్టినా కూడా ఆ ఫోటోలు వాట్సాప్లోనూ పెట్టినా, నా ఫేస్బుక్లోనూ పెట్టుకున్నాను. నా ఫేస్బుక్ కూడా పెద్ద వాడిని నేను, అసలు ప్రచారం కూడా చేసుకోను నేను. కాకపోతే ఏంటంటే వెళ్తే మనం నలుగురికి గుర్తింపు, మనం 10 గ్రామాల్లో అడపా ప్రసాద్ అన్న వ్యక్తి ఐడెంటిఫికేషన్ అవుతాడన్న ఆలోచనతో ఉంటాం తప్ప డబ్బులు సంపాదించేసుకుని డబ్బులు కూడగట్టేసుకుందాం ఇవన్నీ పరిస్థితులు కూడా మనకి ఇప్పుడు మనం కూడగట్టేసుకుందాం అన్న వచ్చేసి పరిస్థితులు ఏమి ఉండవు మనకి ఇక్కడ.
అంటే మనం ఏదో సంపాదించేసుకుందాం, మనం ఏదో ఎక్కడికో వెళ్ళిపోదాం అన్న ఆలోచన మనకున్నా ఆ పరిస్థితులు కూడా మనకు ఉండవు కదా. మనం చిన్న స్థాయి వ్యక్తులు, మన సర్వీస్ మనకున్నంతలో సర్వీస్ చేయడం, సామాన్యంగా మన వ్యాపారం మనం సింపుల్గా చేసుకోవడం, హ్యాపీగా జర్నీ అవ్వడం అన్న ఆలోచన తప్ప రెండో ఆలోచన అయితే నాకైతే లేదు. ఫైనల్కి వచ్చానండి. అయితే జనసేన పార్టీకి సంబంధించి పిఠాపురంలో స్టార్ట్ అయింది. అంటే యాక్చువల్గా గతంలో 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత స్టేట్ పార్టీ కంటే ముందుగా, నిర్ణయం కంటే ముందుగా ఇక్కడ లోకల్ బాడీలను ఏర్పాటు చేసిన ఘనత బొలిశెట్టి శ్రీని గారికి దక్కుతుంది. అంటే అది పర్మిషన్తో జరిగిందా, పర్మిషన్ ఇవ్వకుండా జరిగిందా అనేది తెలియదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం కావచ్చు, అప్పట్లో పోటీ చేసిన భీమవరం కావచ్చు, వేరే నియోజకవర్గం కావచ్చు, అప్పట్లో అక్కడ కూడా ఏర్పాటు చేయకుండా ఇక్కడ లోకల్ బాడీలు ఏర్పాటు చేశారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ ప్రయోగాత్మకంగా పిఠాపురంలో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా మండలాధ్యక్షులు కావచ్చు, పట్టణాధ్యక్షులు కావచ్చు, లోకల్ బాడీలను ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. మీరు పోటీ చేసే అవకాశం ఉందా మళ్ళీ మండలాధ్యక్షుడిగా? ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మనం ఈ మండలాధ్యక్షుల ద్వారానే 10 మందికి ఈ మండలంలో అందరికీ తెలిసాం. మనం ఆ ఉనికిని చాటుకోవడానికి ఎవరైనా అది వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఖచ్చితంగా పోటీ చేస్తాం. అక్కడున్న బలాబలాన్ని బట్టి, అర్హతలను బట్టి అది పార్టీ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరిని పెడితే వాళ్ళకి మనం సపోర్టివ్గా, మేము పార్టీకి అయితే మేము ఖచ్చితంగా 100% మేము అదే విధంగా పనిచేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా అది అడపా ప్రసాద్ చెప్తున్నమాట. మరోసారి మండల అధ్యక్ష పదవితో సహా ఒకవేళ ఎమ్మెల్యే అంగీకరిస్తే తను నిలబడమంటే ప్రత్యక్షంగా పోటీకి సైతం దిగుతానని, అయితే సర్వీస్ మోటోలోనే తను ముందుకు వెళ్తున్నాను తప్ప సంపాదన ధ్యేయంగా అయితే ముందుకు వెళ్ళటం లేదని, ఇప్పటి వరకు 6.5 ఏళ్లుగా ఏదైతే ఏ భావంతో అయితే ముందుకు వెళ్ళామో అదే భావంతో ఇప్పటి నుంచి కూడా ముందుకు వెళ్తామని ఆయన చెప్తున్నమాట. అయితే ఆయనకు వచ్చిన ఈ సొసైటీ చైర్మన్ పదవిని కూడా సద్వినియోగం చేసుకుంటానని, అందరికీ అందుబాటులో సేవలు అందిస్తానని చెబుతున్నమాట. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.